అరే నువ్వప్పుడే వచ్చేసావా? ఎగ్జామ్ అయిపోయింది అత్తయ్య. సర్లే ఇంట్లోకి రా. ఉమ్, సరే నువ్వెళ్ళి కూర్చో, నేను జ్యూస్ తీసుకొస్తాను. సరే అత్తయ్య. ఇదిగో జ్యూస్ తీసుకో. మీరు కూడా జ్యూస్ తాగొచ్చు కదా అత్తయ్య. వద్దురా అల్లుడు, నాకు నువ్వు తాగు. ఎండలో తిరిగి వచ్చాను కదా, ఇప్పుడు ఈ జ్యూస్ తాగుతుంటే చాలా చల్లగా ఉంది అత్తయ్య. అందుకే ఇచ్చాను, నువ్వు తాగు. ఉదయాన్నే త్వరగా ఎగ్జామ్కి బయలుదేరినందువల్ల మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను అత్తయ్య. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం అత్తయ్య. మాట్లాడుకుందాం. అవును, అది ఏం ఎగ్జామ్ రాజు? అది ఒక జాబ్ గురించి రాసిన ఎగ్జామ్ అత్తయ్య. ఉహుం. ఈరోజు రిటర్న్ ఎగ్జామ్ జరిగింది. ఉమ్, ఇందులో గనక పాస్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానా లేదన్నది తర్వాత చెప్తారు. అవునా? ఉమ్, సరే సరే, ఎలాగైనా జాబ్ వస్తుందంటావా? జాబు వస్తుందనే అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది. నాన్న నాకు తిండి పెట్టడం దండగా దండగా అని ప్రతిరోజు తిడుతూనే ఉంటారు. ఏం చెయ్యాలో తెలియడం లేదత్తయ్య. సరే సరే, నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ ఎగ్జామ్లో నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య. నువ్వు నా గురించి పాజిటివ్గా చెప్తుంటే నాకు కొంచెం ధైర్యం వస్తోంది. సరే, నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యేంత వరకు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటివి చేసుకోవచ్చు కదా. నువ్వు ఏ పనిపాట లేకుండా ఇలాగే ఉంటే మీ నాన్న తిట్టకుండా ఎలా ఉంటాడు? మీ నాన్నే కాదు, ఎవ్వరైనా అలాగే తిడతారు. నాకు డ్రైవింగ్ సెట్ అవ్వదత్తయ్య. లేకపోతే మీరు చెప్పినట్టు నేను జాబు సంపాదించగలను. కానీ కాసేపు నేను డ్రైవింగ్ చేస్తే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అయ్యో అవునా? మ్మ్. ఓకే, ట్రై చెయ్. నీకెప్పటికైనా మంచి జాబ్ వస్తుంది. కొంచెం లేట్ అయినా ఇది కూడా మన మంచికే అనుకోవాలి, సరేనా? ఓకే అత్తయ్య. సరే టీనా రీనా ఎలా ఉన్నారు? ఇద్దరూ చాలా బావున్నారు. మ్మ్, టీనా యుఎస్లో ఉంది, మ్మ్. రీనా జర్మనీలో ఉంది. మరి వాళ్ళు మీకు ఫోన్ చేస్తూ ఉంటారా? ఆ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళక్కూడా అక్కడ చాలా పనులుంటాయి కదా. మ్మ్. ఆ టైంలో వాళ్ళక్కడ ఫోన్ తీయట్లేదని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు టీనా రీనాలు కూడా చిన్నపిల్లలే కదా. అవునులే అత్తయ్య. అప్పుడు మీ నాన్న చెప్పేవారు, టీనాగ్గాని రీనాగ్గాని ఎవరినైనా ఒకర్ని నీకిచ్చి పెళ్లి చేయమని. నాకు పెద్దమ్మాయొద్దు, చిన్నమ్మాయొద్దు అత్తయ్య. నాకు మీరు మాత్రమే కావాలి. నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. ఏయ్, ఆ. నువ్వు బాగా కామెడీ చేస్తున్నావు కదా. వాళ్ళిద్దరూ అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతారు కదా అత్తయ్య. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అక్కడే చదివి అక్కడే సెటిల్ అవుతావని అనుకుంటున్నారు. మ్హూ. ఎప్పుడు ఏం జరుగుతుందో అది మన చేతిలో ఎలా ఉంటుంది? మ్. ఎలా జరగవలసింది అలాగే జరుగుతుంది. ఏంటి రాజు, నీకు ఆకలిగా లేదా? నేను ఆకలితోనే వచ్చాను. మీతో కొంచెం మాట్లాడినందువల్ల నా ఆకలి తీరిపోయింది. సరేరా, భోజనం చేయరా.